నమస్తే అందరికీ వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈరోజు మే 15కి సంబంధించి ప్రధాన వార్తలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్తో సిజేఐ జస్టిస్ గవాయ్ ప్రమాణం చేయించిన రాష్ట్రపతి ముర్ము, హాజరైన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు. తొలి బౌద్ధ, రెండో దళిత సిజేఐగా గవాయ్ రికార్డు. 1985లో న్యాయవాదిగా కెరీర్ ఆరంభం. 2003లో హైకోర్టు, 2019లో సుప్రీంకోర్టు జడ్జిగా. ఆర్టికల్ 370 రద్దు, బుల్డోజర్ న్యాయం తదితర కీలక తీర్పుల్లో భాగస్వామ్యం. 52వ సిజేఐగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా బిఆర్ గవాయ్ గారు నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రమాణ స్వీకారం చేయించారు. అందులో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. ఇది వరకు ఉన్న సంజీవ్ ఖన్నా గారు పదవి విరమణ పొందారు. ఆయన స్థానంలో 52వ సిజేఐగా బిఆర్ గవాయ్ వచ్చారు. ఇంజనీర్ల పని నేతలు చేయొద్దు, అలా చేసిన ఫలితమే కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రపంచంలో 3 ఏళ్లలో కూలింది ఇదొక్కటే. రాజకీయ నాయకులు చెప్పినట్లు చేస్తే ఇంజనీర్లు ఊచలు లెక్కబట్టాల్సి వస్తుంది. ఉద్యోగ నియామకాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. గ్రూప్ 1 పై రాజకీయ ప్రేరేపిత పిటిషన్. త్వరలో గ్రూప్ 1, 2, 3 నియామకాలు. సీఎం, ఏఈ, జేటీఓలకు నియామక పత్రాలు. కృష్ణా జిల్లాలో న్యాయమైన వాటాకు కృషి. సమ్మక్క సాగర్ కు త్వరలోనే ఎన్ఓసి. 5 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడమే లక్ష్యం. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో అనుమతుల ప్రక్రియ సులభతరం కావాలి. ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇంజనీర్లు చేసే పనులు నేతలు చేయొద్దు, నేతలు చెప్పే పనులు ఇంజనీర్లు పాటించొద్దు, రాజకీయ జోక్యం ఎక్కువగా ఉండొద్దు. అలా ఉంటేనే దానికి నిదర్శనమే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు విమర్శించారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇంజనీర్లు తమ పని తాము చేయాలని, ప్రాజెక్టులు కట్టాలని విధాన నిర్ణయం మాత్రమే ప్రజాప్రతినిధులు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇంజనీర్లు చేయాల్సిన పనిని ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రులు చేయకూడదన్నారు. అలా చేయడం వల్ల వచ్చిన ఫలితమే కాళేశ్వరం ప్రాజెక్టు అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 1000 కోట్లు పెట్టిన ప్రాజెక్టులకు కనీసం భూభౌతిక పరీక్షలు కూడా చేయలేదని, పెద్దసార్లు హెలికాప్టర్లో పోతూ కిందికి చూసి ఇదొక్కటే, ఇక్కడొకటి అక్కడొకటి కట్టమని చెబితే పేపర్లు రాసుకుని కాంట్రాక్టర్కి ఇచ్చి కట్టించాలని ఆరోపించారు. ఇంజనీర్లు పరిశీలించకుండానే రాజకీయ నేతలు పరిశీలించే ఆ ప్రాజెక్టులు కట్టడం వల్ల కాళేశ్వరం కూడా కూలిందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి. అట్లా కాకుండా ఇంజనీర్లకు స్వేచ్ఛ ఇవ్వాలి, రాజకీయ నేతలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి, ఇంజనీర్లు వాళ్ళ పని చేయాలని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. ధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్. కేరళ ప్రభుత్వ ఏజెన్సీకి బాధితులు. నేడో రేపో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. ధరణితో విలువైన భూముల రికార్డులు తారుమారయ్యాయని ఆరోపణలు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 15,000 ఎకరాల సర్కారు భూములు మాయం. అటవీ, దేవాదాయ, వక్ఫ్ భూములు. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు భూ లావాదేవీలపై శాస్త్రీయ విచారణ. ఫోరెన్సిక్ ఆడిట్ జరగనుంది. గత ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ధరణి పోర్టల్ పై విచారణ. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ధరణి పోర్టల్ను రద్దు చేసి దాని ప్లేస్లో భూభారతి పోర్టల్ అయితే తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి అమలు చేస్తూ ఉన్నారు. రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహిస్తున్నారు. ఏమైనా సమస్యలు వచ్చినా కూడా తీసుకొని పరిష్కరిస్తూ ఉన్నారు. మిగతా వార్తలు ఏమున్నాయి? శత్రు డ్రోన్ల దండుపై భార్గవాస్త్రం. స్వదేశీ కౌంటర్ డ్రోన్ వ్యవస్థ పరీక్ష సక్సెస్. భారత గగనతల రక్షణ వ్యవస్థ మరింత బలోపేతమయ్యే దిశగా మరో ముందడుగు పడింది. గుంపుగా వచ్చిపడే శత్రు డ్రోన్ల నమూనాన్ని పక్కాగా ఛేదించే స్వదేశీ కౌంటర్ డ్రోన్ వ్యవస్థ భార్గవాస్త్రాను భారత్ విజయవంతంగా పరీక్షించింది. సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ స్వదేశీ పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతో అభివృద్ధి చేసిన భార్గవాస్త్ర ఒకేసారి అనేక డ్రోన్లతో దాడి చేసినప్పటికీ వాటిని సమర్థవంతంగా అడ్డుకుంటుంది. ఈ వ్యవస్థ ఉపయోగించిన రాకెట్లలో ఒడిశాలోని గోపాల్పూర్ లో ఉన్న సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ లో మంగళవారం నిర్వహించిన పరీక్ష విజయవంతమైంది. ఈ సందర్భంగా ఇది అన్ని లక్ష్యాలను విజయవంతంగా ఛేదించినట్లు ఆర్మీ డిఫెన్స్ అధికారులు తెలిపారు. భార్గవాస్త్ర ఎలాంటి డ్రోన్లు వచ్చినా తట్టుకునే విధంగా, వారిని కూల్చే విధంగా ఈ భార్గవాస్త్రం ఉంటుంది. దీనికి సంబంధించిన పరీక్షలు విజయవంతమయ్యాయి. గగనతలంలో మరో అస్త్రం అయితే చేరింది. ఇది మరింత సమర్థవంతంగా పనిచేయనుంది. కర్రేగుట్టలో 31 మంది మావోయిస్టులు హతం. ఇప్పటి వరకు 28 మందిని గుర్తించాం. కొందరు అగ్రనేతలు హతమై ఉంటారు. నక్సల్స్ కు లొంగిపోవడం తప్ప దారి లేదు. సిఆర్పిఎఫ్ డీజీపీ సింగ్, ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ వెల్లడి.
శాంతిని నెలకొల్పుతాం ప్రధాని. మార్చి 31 కల్లా నక్సల్స్ రహిత భారత్. షా ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల్లో 21 రోజుల పాటు జరిగిన ఆపరేషన్ లో 31 మంది మావోయిస్టులను హతమార్చినట్లు అధికారులు తెలిపారు. మావోయిస్టు సమస్య అంతానికి ఇది ఆరంభమన్నారు. బీజాపూర్ జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేందర్ ప్రతాప్ సింగ్, ఛత్తీస్గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ కర్రెగుట్టల ఆపరేషన్ వివరాలను వెల్లడించారు. మావోయిస్టులకు లొంగిపోవడం తప్ప మరో అవకాశం లేదని స్పష్టం చేశారు. కర్రెగుట్టలపై మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం రావడంతో ఏప్రిల్ 21న ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలిపారు. ఏప్రిల్ 21న ఆపరేషన్ ప్రారంభించారు. ఆపరేషన్ ఖగార్ పేరిట కర్రెగుట్టల్లో కూంబింగ్ నిర్వహించారు. ఇప్పటి వరకు దాదాపు 31 మంది మృతి చెందారు. 21 మందిని గుర్తించారు. అందులో ప్రధాన సూత్రధారులు, ప్రధాన నక్సల్స్ కూడా హతమైనట్లుగా కొంతమేర తెలుస్తా ఉంది. అకాల వర్షం తడిసిన ధాన్యం. పలు జిల్లాల్లో వానలతో రైతుల ఇక్కట్లు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన. ప్రతి గింజ కొంటామని భరోసా. పిడుగుపాటుకు ఒకరు, వడదెబ్బతో మరొకరి మృత్యువాత. నడి వేసవిలో అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. ధాన్యం కొనుగోలు ఇంకా పూర్తి కాకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు బుధవారం సాయంత్రం పలు జిల్లాల్లో వానలు కురిశాయి. ములుగు జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం అర్ధరాత్రి దాటాక ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. చూడొచ్చు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ మార్కెట్లో వానకు కొట్టుకుపోయిన ధాన్యాన్ని కుప్ప చేస్తున్న రైతు, పక్కన తడిసిన ధాన్యం బస్తాలు. చూడొచ్చు ఇక్కడ. ఇవన్నీ కూడా అకాల వర్షాలు రైతులనైతే నట్టేట ముంచుతా ఉన్నాయి. ఎక్కడెక్కడ నష్టపోయారో వారినంతా కూడా నష్ట నివారణ సంబంధించి సేకరించాలి వివరాలు. వారికి భరోసాగా రాష్ట్ర ప్రభుత్వం నిలవాల్సిన అవసరం ఉంటుంది. ప్రధాన వార్తలు ఏమున్నాయి? సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూద్దాం. అధికార పెత్తనమంతా ఆ నలుగురిదే. ప్రభుత్వంలో 4 సీనియర్ ఐఏఎస్ల ఇష్టారాజ్యం. తెలంగాణ అధికారులకు ఎప్పట్లాగే అవమానాలు, అప్రధాన్య శాఖలు. గత సర్కారు హయాంలో చక్రం తిప్పినోళ్లకే ఈ ప్రభుత్వంలోనూ కీలక పోస్టులు. ప్రధాన ప్రతిపక్షానికి లీక్లు అనే ఆరోపణలు. కంచగచ్చిబౌలి లాంటి వ్యవహారంలో అధికారుల తీరుతో ఇరుకున పడ్డ సర్కారు తప్పని తెలిసినా కొనసాగించాక తప్పట్లేదంటున్న ప్రభుత్వ పెద్దలు. ఇదే అదునుగా సదరు అధికారులు రెచ్చిపోతున్నారనే విమర్శలు. ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు కొంతమంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. గత్యంతరం లేని పరిస్థితుల్లో వారికి కొనసాగించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది కాబట్టి వారిని కొనసాగిస్తున్నారని చెప్పి కూడా ఈ ఆర్టికల్ చెప్తా ఉంది. ఇవాటి నుంచి సరస్వతి పుష్కరాలు. కాళేశ్వరంలో గురువారం నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభంగా కానున్నాయి. ఉదయం 5:44 నుంచి తోగుట్ట ఆశ్రమం పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామీజీ పుష్కర స్నానాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి పుష్కర స్నానం ఆచరించనున్నారు. పుష్కరాలకు రాష్ట్ర సర్కారు ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఇవాల్టి నుంచి పుష్కరాలను ప్రారంభించనున్నారు. పుష్కరాలు ప్రారంభమవుతా ఉన్నాయి. కాళేశ్వరంలో సాయంత్రం 5 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి గారు పుష్కర స్నానం చేయనున్నారు. 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. రామప్ప ఆలయానికి ఫిదా. ఉమ్మడి వరంగల్లో వరల్డ్ కంటెస్టెంట్ల సందడి. శిల్పకళ సంపద వద్ద సెల్ఫీలు, ఫోటోలు, సంస్కృతి సాంప్రదాయాలతో సంబరం. ఘన స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు, అధికారులు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లంతా కూడా వివిధ సాంస్కృతిక సాంప్రదాయ కట్టడాల, చారిత్రక కట్టడాలను సందర్శిస్తా ఉన్నారు. అందులో భాగంగానే నిన్న వరంగల్ రామప్ప దేవాలయాన్ని కూడా సందర్శించారు. వారు అక్కడ సందడి చేశారు. శిల్పకళ సంస్కృతికి ఫిదా అయ్యారు. అక్కడ సెల్ఫీలు దిగుతూ సందడిగా జాలీగా గడిపారు. శాంతి చర్చలకు మేము ఎప్పుడు సిద్ధమే. కేంద్రం సిద్ధమో కాదో స్పష్టం చేయాలి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ లేఖ. శాంతి చర్చల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి తమ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని, చర్చలకు మోదీ సర్కార్ సిద్ధంగా ఉందా లేదా స్పష్టం చేయాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ డిమాండ్ చేశారు. బుధవారం అభయ్ పేర ఓ లేఖ రిలీజ్ చేశారు. ఆపరేషన్ ఖగార్ నిలిపివేసి ఇదివరకే కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు జరపాలని ఏప్రిల్ 25న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ తమ పార్టీ కేంద్ర కమిటీ తరఫున లేఖ రాసినట్లు గుర్తు చేశారు. తమ లేఖపై తెలంగాణ ప్రభుత్వం సానుకూల స్పందిస్తే కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ సర్కార్ మాత్రం వ్యతిరేకంగా స్పందించాయని చెప్పారు. తామెప్పుడు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మావోయిస్టులకు సంబంధించి ఓ లేఖ మళ్ళీ విడుదల కావడం జరిగింది. ఎప్పుడు నిర్వహించిన శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా. కానీ కేంద్ర ప్రభుత్వం మరి ఏం చేస్తుందో, కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు.
ఇక్కడ చూడండి, ప్లీజ్ నీళ్లు వదలండి, భారత్ ను వేడుకున్న పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించాలని లేఖ. సింధు జలాలు ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో భారత్ కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందాలని నిలిపివేసింది. దీంతో పాకిస్తాన్కు వెళ్లాల్సిన సింధు జలాలన్నీ కూడా ఆగిపోయాయి. దాంతో పాకిస్తాన్ మళ్ళీ వేడుకుంటున్న పరిస్థితి. బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశం. పాక్ నుంచి స్వాతంత్రం ప్రకటించుకున్న బలూచ్ ప్రజలు భారత్ సహా ప్రపంచ దేశాలు గుర్తించాలని బలూచ్ నేత మీర్ యార్ విజ్ఞప్తి. త్వరలోనే కొత్త సర్కార్ ఏర్పాటు చేస్తామని వెల్లడి. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి బలూచిస్తాన్ ప్రకటన. బలూచిస్తాన్ ఇక స్వతంత్ర దేశంగా వాళ్ళు ప్రకటించుకుంటున్నారు. మా దేశాన్ని కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఓ దేశంగా చూడాలని చెప్పి కూడా బలూచిస్తాన్కి సంబంధించి వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఈ ట్రెండ్ అయితే సోషల్ మీడియాలో కొనసాగుతూ ఉంది. తడిసిన ప్రతి గింజ కొంటామని రైతులకు భరోసా ఇవ్వండి హరీష్ రావు. ధాన్యం కొనుగోలులో జాప్యం జరగడంతో వర్షానికి పంట తడిసి ముద్దవుతుందని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. రాష్ట్రంలో ఏ కొనుగోలు కేంద్రం వద్ద చూసినా తడిసిన ధాన్యంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం ఎక్స్ లో ఆయన పోస్టు పెట్టారు. తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని రైతులకు భరోసా ఇవ్వాలని, కొనుగోలు వేగంగా జరిపి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ఎందుకంటే అక్కడ ఆరబోసుకున్న ధాన్యము అకాల వర్షాలకు తడిసి ముద్దవుతుంది. సో అలాంటి ప్రతి గింజను కూడా తడిసిన ప్రతి గింజను కూడా కొనుగోలు చేయాలని చెప్పి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది రాజకీయాల పార్టీలకు అతీతంగా ప్రభుత్వాలు ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రైతులు నష్టపోతున్నారు. ఆ రైతుల్ని ఆదుకొని భరోసా కల్పించాలి. మిస్ వరల్డ్ పోటీల కోసం పేదల ఇళ్లు కూలుస్తారా కేటీఆర్. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల వరంగల్ పర్యటన సందర్భంగా పేదల ఇళ్లు కూలుస్తారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. అందాల పోటీల కోసం పేదవారి ఇళ్లను ధ్వంసం చేయడమే ప్రజాపాలన అని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ అమానవీయ చర్యలపై సమాధానం చెప్పాలని రాహుల్ గాంధీని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. హలో రాహుల్ గాంధీ, బుల్డోజర్ కంపెనీలతో మీకేమైనా రహస్య ఒప్పందం ఉన్నదా? ప్రతిరోజు పేదల ఇళ్లతో పాటు వారి జీవితాలపై దాడి చేయడం ఏమిటని కేటీఆర్ మండిపడ్డారు. మిస్ వరల్డ్ పోటీలు కొనసాగుతున్న నేపథ్యంలో వరంగల్ పర్యటన సందర్భంగా పేదల ఇల్లు కూల్చారని చెప్పి కేటీఆర్ గారు ఆరోపించారు. పోటీలకు వారికి సంబంధం ఏంది, వాళ్ళ ఇల్లు ఎందుకు కూలుస్తున్నారని చెప్పి కూడా ఎక్స్ వేదికగా అగ్రనేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారికి పోస్ట్ పెట్టారు. ఈయన నేడు సుప్రీంకోర్టు ముందుకు కంచగచ్చిబౌలి భూముల కేసు విచారణ జరపనున్న సిజేఐ బీఆర్ గవాయ్ బెంచ్ విచారణ జాబితాలో మొదటి కేసుగా మెన్షన్. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూ వ్యవహారంపై సుమోటోగా దాఖలైన పిటిషన్ పై గురువారం సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. నూతన సిజేఐగా బీఆర్ గవాయ్ బెంచ్ ఈ కేసును విచారించనుంది. ఈ మేరకు గురువారం చేపట్టబోయే విచారణ జాబితాలో కోర్టు నంబర్ 1 లో మొదటి కేసుగా ప్రియారిటీ కల్పించారు. గత విచారణ సందర్భంగా సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ రిపోర్టుపై కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు 4 వారాల గడువు ఇచ్చింది. అప్పటి వరకు 400 ఎకరాల భూమిలో చెట్ల నరికివేతపై స్టే కొనసాగించాలని ఉత్తర్వులు పేర్కొంది. ఈ హెచ్సియుకు సంబంధించిన వ్యవహారం మళ్ళీ ఈ రోజు విచారణకు రానుంది. నిన్ననే 52వ సిజేఐగా బీఆర్ గవాయ్ గారు పదవి బాధ్యతలు చేపట్టారు. ప్రమాణ స్వీకారం కూడా చేశారు ఆయన. ఈ గడువు నేటితో ముగియనుంది. కంచగచ్చిబౌలి భూ వ్యవహారంలో సుమోటో కేసుతో పాటు బీ ఫర్ ది చేంజ్ సొసైటీ ఇతరుల ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. 2 సార్లు ఈ కేసు విచారణకు రాగా ధర్మాసనం ప్రధానంగా చెట్ల నరికివేతపైనే ఫోకస్ పెట్టింది. అలాగే స్థానికంగా జీవిస్తున్న జంతుజాలాల పరిరక్షణను ప్రియారిటీగా తీసుకుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ స్థలం రాష్ట్ర ప్రభుత్వానిదా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీదా, ఈ భూమిలో ప్రభుత్వం ఎలాంటి ప్రాజెక్టులు చేపట్టబోతోంది అనే వివరాల్లోకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. స్థానిక పర్యావరణ అంశాన్ని పరిగణలోకి తీసుకుని సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ రిపోర్టు ఆధారంగా విచారణను చేపట్టనుంది. ఈ దిశలో ఇప్పటికే పర్యావరణ జీవవరణాన్ని కాపాడేందుకు తాము అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. అంతకన్నా ముందు తెలంగాణ ప్రభుత్వ వైల్డ్ లైఫ్ వార్డెన్లు చెట్టు నరికిన 100 ఎకరాల్లో జంతువుల సంరక్షణకు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ 100 ఎకరాల్లో అటవీ నిర్మూలన కారణంగా ప్రభావితమైన వన్యప్రాణులను పరిశీలించి వాటిని
రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అక్కడ ఏ పనులు చేపట్టరా రాష్ట్ర ప్రభుత్వం అందా కానిదా అన్న విషయాలు పక్కన పెడితే అక్కడ జంతుజాలాలు జీవరాశులకు ఇబ్బందులు కలిగించాలి కాబట్టి వాటి పట్ల సంరక్షణ వహించాలి, వాటి రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇదివరకు ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. మరి ఏం జరగనుందో చూడాలి ఒకసారి. బాధితులు కానప్పుడు సమ్మర్ క్లాసులపై బిల్ ఎలా వేస్తారు? పిటిషన్ను ప్రశ్నించిన హైకోర్టు. బాధితులు కానప్పుడు ప్రైవేట్ కాలేజీలు సమ్మర్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు బిల్ ఎలా వేస్తారని పిటిషన్ను హైకోర్టు ప్రశ్నించింది. వేసవిలో నిర్వహించే తరగతుల వల్ల ఇబ్బందులు పడితే స్టూడెంట్లు లేదా వాళ్ళ పేరెంట్స్ కోర్టుకు వస్తారని, ఏ సంబంధం లేని మీరు కోర్టుకు ఎలా వస్తారని నిలదీసింది. పిటిషన్లో కాలేజీలను ప్రతివాదులుగా ఎందుకు చేర్చలేదని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది. సమ్మర్ హాలిడేస్ లో పలు ప్రైవేట్ కాలేజీలు తరగతులు నిర్వహిస్తుంటే అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ అడ్వకేట్ బి క్రాంతి కుమార్ వేసిన పిల్ను జస్టిస్ పుల్లా కార్తిక్, జస్టిస్ నందికొండ నరసింహారావులతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం విచారించింది. పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ ఇంటర్ బోర్డు ప్రకారం వేసవిలో ప్రైవేట్ కాలేజీలు తరగతులు నిర్వహించడానికి వీల్లేదన్నారు. సమ్మర్ హాలిడేస్లలో ప్రైవేట్ కాలేజీలు తరగతులు నిర్వహిస్తున్నాయని చెప్పి పిల్లు వేశారు. దీంతో హైకోర్టు అక్కడ కొంత మేరకు పిటిషనర్లకు ఇచ్చేశారు. ఎలా అంటే అయితే గీతే పేరెంట్స్ వేయాలి, లేదంటే బాధితులు వేయాలి, అలా కాకుండా మీరెవరు వేయడానికి అని చెప్పి కూడా ప్రశ్నించిన పరిస్థితి. అదేవిధంగా ప్రతివాద కాలేజీలుగా చేర్చలేదని చెప్పి కూడా ప్రశ్నించారు. కొన్ని కాలేజీలు భౌతిక ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నారని చెప్పారు. అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు క్లాసులకు హాజరై ఇబ్బంది పడిన బాధితులు లేకుండా పిటిషన్ విచారణార్హం కాబోదని వెల్లడించారు. న్యాయవాది స్పందిస్తూ ప్రజాహితం కోసం ఒక న్యాయవాదిగా పిల్ దాఖలు చేసినట్లు చెప్పారు. విద్యార్థుల హక్కుల రక్షణకు కోర్టులు జోక్యం చేసుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్న కాలేజీలపై ఇంటర్ బోర్డు చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది రాహుల్ రెడ్డి వాదిస్తూ ప్రైవేట్ కాలేజీల్లో వేసవి తరగతులు నిర్వహించడం లేదన్నారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. ఇందుకు అనుమతించిన హైకోర్టు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేశాకే తాము తగిన ఉత్తర్వులు ఇస్తామని చెప్పారు. అక్కడ విద్యార్థుల హక్కులు కాలరాయబడుతున్నాయని చెప్పి తానే స్వయంగా పిలివేసినట్లు ఒక న్యాయవాది కూడా చెప్పారు. దానికి స్పందిస్తూ ప్రభుత్వ అడ్వకేట్ కూడా స్పందించారు. దాఖలు కూడా మేము దాఖలు చేస్తామని చెప్పి కూడా దానికి సంబంధించి దానికి కోర్టు కూడా అనుమతించింది. మరి దాని తర్వాతే కోర్టు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. కౌంటర్ దాఖలు చేయనుంది ప్రభుత్వం కూడా. ఇయాల్టి నుంచి సరస్వతి పుష్కరాలు తొలి రోజు పుష్కర స్నానం ఆచరించున్న సీఎం రేవంత్. ముస్తాబైన కాళేశ్వరం టెంపుల్. కాళేశ్వరంలో సరస్వతి విగ్రహావిష్కరణ 26వ తేదీ వరకే కొనసాగనున్న పుష్కరాలు. 35 కోట్లతో భారీ ఏర్పాట్లు చేసిన సర్కారు 8 పార్కింగ్ ప్లేస్లు, బస్సుల్లో ఉచిత రవాణా సౌకర్యం. పుష్కరాలకు సర్వంగా సుందరంగా సిద్ధమయ్యాయి. 12 సంవత్సరాల తర్వాత వచ్చే పుష్కరాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. అటు కాళేశ్వరం వద్ద సీఎం రేవంత్ రెడ్డి గారు సాయంత్రం 5 గంటలకు పుష్కర స్నానం ఆచరించనున్నారు. ప్రత్యేక పూజలు కూడా చేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఏర్పాట్లు చేశారు. వచ్చే భక్తులకు కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఉచిత రవాణా కూడా దీనికి ఎలిజిబులే, అంటే మహిళలకు. సో ఇవి మే 15కు సంబంధించిన ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన PG డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడ్వార్.